అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది. నా క్యారెక్టర్ గురించి ఐ థింక్ చెప్పలేము కాబట్టి చెప్పలేకపోతున్నాం. బికాస్ ఒక్క మాట చెప్పినా ఇంకో మాట రివీల్ అయిపోయేలాగా ఉంది. సో క్యారెక్టర్ గురించి మీరు సినిమా రోజు 14 ఫిబ్రవరి థియేటర్స్కి వచ్చే చూడాలి. కానీ నేను చెప్పగలిగే విషయం ఏంటంటే తల డెఫినెట్లీ నేను ప్రతి సినిమాకి చెప్తాను. ఎందుకంటే నాకు అంతలా నచ్చి అంతలా నాకు ప్రేమ పడక నేను ఒక సినిమా ఒప్పుకోను. సో డెఫినెట్లీ తల ఈజ్ యెట్ అనదర్ మైల్ స్టోన్ ఇన్ మై కెరియర్. అండ్ ఇఫ్ కంపారిజన్ చేయాలంటే ద మ్యాగ్నానిమిటీ లేదా ఎంత పెద్ద మైల్ స్టోన్ అని చెప్పేలా ఉంటే ఐ థింక్ ఆఫ్టర్ రెక్కి ఇంత ఎక్సైట్మెంట్, ఇంత కాన్ఫిడెన్స్, ఇంత ఒక హై ఎక్స్పెక్టేషన్స్తో నేను కూడా వెయిట్ చేస్తున్నా నా సినిమా ఏది అని చెప్తే అది తల. నేను ఎప్పుడో నుంచి వెయిట్ చేస్తున్నాను. నా ఫ్యామిలీ సర్కిల్లో, ఫ్రెండ్స్ సర్కిల్లో, కొలీగ్స్లో, మీడియా ఫ్రెండ్స్లో అందరితో నేను ఎప్పుడో చెప్తున్నాను తల కోసం వెయిట్ చేయండి, తల కోసం వెయిట్ చేయండి అని చెప్పి. సో డెఫినెట్లీ నాకు అమ్మ రాజశేఖర్ గారు నా కోసం రాసిన క్యారెక్టర్ నాకు ఆఫర్ చేసి నాకు ఇలాంటి ఒక మంచి అవకాశం చాలాసార్లు ఆర్టిస్టులకి నాకు కూడా నా వెల్ విషర్స్ ఎప్పుడూ చెప్పే మాట, మీరు ఇంకా కంప్లీట్గా మీ పొటెన్షియల్ ఎక్స్ప్లోర్ అవ్వలేదండి, మీరు వేరే వేరే రకమైన క్యారెక్టర్స్ చేయాలి, మీకు ఇంకా ఛాలెంజింగ్ రోల్స్ రావాలి అనడం ఓకే. కానీ అలాంటి ఒక క్యారెక్టర్ ఎవరో ఒకరు రాయాలి, ఎవరో ఒకరు మనకి ఆఫర్ చేయాలి, ఆ నమ్మకం నా మీద పెట్టాలి. సో అలాంటి నమ్మకం, అలాంటి ఆపర్చునిటీ అమ్మ రాజశేఖర్ గారు నాకు ఇచ్చారు ఈ సినిమాలో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నేనే ఎక్స్పెక్ట్ చేయకుండా, నేనే నా గురించి నేను ఇలాంటి ఒక రోల్ నా కెరియర్లో చేస్తానని అనుకోలేదు. అది కూడా ఇంత తొందరగా సర్ప్రైజ్గా నా లైఫ్లోకి వచ్చి ఈ సినిమాలో ఈ రోల్ మీరే చేయాలని చెప్పి నాకు ఈ ఒక కాన్ఫిడెన్స్, ఒక ట్రస్ట్ నా మీద చేసినందుకు ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. సో ఐఎమ్ పర్సనలీ లుకింగ్ ఫార్వర్డ్. I know it is a debut for Ragin. It is a wonderful debut for Ragin because when ఇప్పుడు ట్రైలర్ చూసేటప్పుడు కూడా ఐ రియలీ ఫీల్ చాలా బాగా ఐ థింక్ ప్రతి ఆర్టిస్ట్ది ఒక మంచి పొటెన్షియల్, వాళ్ళలో ఉన్న టాలెంట్ని చూసి వాళ్ళకి ఎలా ఎక్కడ ప్లేస్ చేయాలనే ఒక మంచి ఐ మన రాజశేఖర్ గారికి ఉంది, అమ్మ రాజశేఖర్ గారికి. సో ఈవెన్ ఫర్ అంకితాని కూడా చాలా బాగా చూపెట్టారు. అండ్ ఐ థింక్ ప్రతి ఒక్కరు ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే ఎవరు ఒకరు మంచి పని చేస్తే సరిపోదు. ప్రతి ఒక్కరు వాళ్ళ 100% ఇస్తేనే సినిమా కూడా కంప్లీట్ 100% దాకా వెళ్తుందని నా నమ్మకం. అలాంటి ప్రతి ఒక్కళ్ళు 100% ఇచ్చిన సినిమా ఈ తల. సో ఫిబ్రవరి 14కి మీ ముందు రాబోతుంది. డెఫినెట్లీ మీరు కంపల్సరీగా చూడాల్సిన సినిమా ఇది. ప్రతి టీం వాళ్ళు చెప్తారు, నేను కూడా నేను చేసిన సినిమాలకు చెప్తాను. కానీ ఇది స్పెషల్లీ హార్ట్ఫుల్గా నేను కూడా ఎక్కడున్నా నా మమ్మీని కూడా పిలిపించి ఈ సినిమా చూపించాలి, అందరితో కూర్చొని ఫస్ట్ డే ఫస్ట్ షో హైదరాబాద్లో కూర్చొని చూడాలనే ఒక కోరిక ఈ సినిమా కోసం నాకు కూడా ఉంది. సో మీరు కూడా మా మీడియా మిత్రులు, మా ప్రేక్షకులు, మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్, మీ ప్రెజెన్స్ లేకుండా సక్సెస్ అనేది రాదు. సో మనం ఎంత మాట్లాడినా మీరు ఆ రోజు గుర్తుపెట్టుకొని మీ క్యాలెండర్ మార్క్ చేసుకొని వచ్చి సినిమా చూసి మీ జెన్యున్ రివ్యూస్ ఇవ్వకుండా సినిమా ముందుకెళ్ళదు. సో ప్లీజ్ రండి, సినిమా చూడండి, మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్, మీ ప్రేమ మాకందరికీ చూపించండి. ఈ సినిమాలో హార్డ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరు, రాధా గారి నుంచి ఇక్కడ దాకా మన ఎడిటర్ గారి దాకా, అండ్ ఇక్కడ లేని వాళ్ళు ఎంతోమంది, ఇంకా చాలామంది సినిమాలో ఉన్నారు, ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ లేరు. కానీ ప్రతి ఒక్కరికి ఈ సినిమా నుంచి మంచి జరగాలి, మంచి సక్సెస్ రావాలి, ఈ సినిమా ప్రతి ఒక్కరికి ఒక టర్నింగ్ పాయింట్ అవ్వాలి. అండ్ ఈ సినిమా తర్వాత ప్రతి ఒక్కరి కెరియర్ గ్రాఫ్ డబుల్ ట్రిపుల్ పైన వెళ్ళాలని నా కోరిక. సో మీ బ్లెస్సింగ్స్ కావాలని అందరితో కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 14 తప్పకుండా వచ్చి సినిమా చూడండి. అండ్ మన ప్రొడ్యూసర్ గారికి అయితే స్పెషల్ థ్యాంక్స్. ఓన్లీ తెలుగులో హిట్ అవుతుంది, పెద్ద సినిమా అవ్వాలి, అది ఇది అని డ్రీమ్ చూస్తూ ఉంటే మీరు తమిళ్లోకి తీసుకెళ్ళిపోతున్నారు మమ్మల్ని. నన్ను మీరు తమిళ్లో లాంచ్ చేస్తున్నట్టు. రాజశేఖర్ గారికి కూడా అదే చెప్పాను, నేను తమిళ్లో లాంచ్ చేస్తున్నారండి నన్ను మీరు అని. బట్ ఇలాంటి ఒక మంచి సినిమా 2 లాంగ్వేజెస్లో రిలీజ్ అవ్వటం కూడా ఒక చాలా మంచి ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీకు కూడా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు కూడా డబ్బుల వర్షం ఇలా రావాలి. సో ఐఎమ్ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. క్యారెక్టర్ గురించి ఏం చెప్పకుండానే ఎంత హైప్ ఎక్కిచ్చారంటే థ్యాంక్ యూ, దట్ ఈస్ ఎస్తర్స్ స్పెషాలిటీ. సో అంకిత మాటలు ఇప్పుడు వినేద్దాము. మన బ్యూటిఫుల్ అంకిత నస్కార్ విల్ స్పీక్ నౌ. हाय नमस्ते. एक्चुअली मैं बंगाल से हूँ, सो मेरे को तेलुगु नहीं आता एंड मैं बंगाली हूँ. सो हाय नमस्ते सबको मेरी तरफ से. एंड ये मेरा फर्स्ट फिल्म है और फर्स्ट एक्सपीरियंस. आई एम वेरी नर्वस एंड so happy and I feel blessed now, so blessed. And thank you sir, Amma Rajsekhar sir, for giving me this opportunity, and ma'am, thank you all of them, very supportive, our team.
थैंक यू। థ్యాంక్ యూ. ओके हमारा फिल्म आ रहा है February 14th को, वायलेंट वैलेंटाइंस। ओके हमारा फिल्म आ रहा है 14th फरवरी को, वायलेंट वैलेंटाइंस डे। सब देखो जाके और मेरे को भी अच्छे से एक्सेप्ट कर लो इधर का ऑडियंस, एंड बहुत बहुत सारा प्यार दो हम लोगों को। थैंक यू। వైలెంట్ వ్యాలంటైన్స్ డే, ఇదేదో బాగుంది టర్మ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ అంకిత. అండ్ యాక్చువల్గా నాకు ఆల్రెడీ చెప్పారు, బట్ స్టిల్ నా రెస్పాన్సిబిలిటీగా అడుగుతున్నా. శ్రీనివాస గౌడ్ గారు, ప్రొడ్యూసర్ గారు, రిలీజ్ అయ్యాక సక్సెస్ మీట్లో, ఓకే, సో ఆయన సక్సెస్ మీట్లోనే మాట్లాడతానంటున్నారు. సో ఆలస్యం చేయకుండా రాగిన్ మాటలు విందాము ఇప్పుడు. అమ్మ రాగిన్ రాజ్. సో రాజశేఖర్ మాస్టర్ వాళ్ళ అమ్మగారి మీద ఉన్న ప్రేమతో అమ్మ రాజశేఖర్ అయ్యారు. అండ్ అది కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ రాగిన్ రాజ్ కూడా అమ్మ మీద ప్రేమతో అమ్మ రాగిన్ రాజ్ అయ్యారు. సో ఇప్పుడు ఫైనల్లీ మీ లాంచింగ్ ట్రైలర్ ఈవెంట్లో మీ మాటలు కూడా వినాలనుకుంటున్నాం. ప్లీజ్. Hello. So before I tell you about myself, I would like to thank everyone here. మన మూవీలో అందరూ చాలా కష్టపడ్డారు త్రూ లాట్ ఆఫ్ క్లైమేట్ చేంజెస్, చాలా ప్రొడక్షన్ అని. మా నాన్న మా మమ్మీ చాలా చాలా కష్టపడ్డారు మూవీ కోసం. ఐ కుడ్ సీ దెమ్ హార్డ్ వర్కింగ్ ఎవ్రీ డే. వితౌట్ దెమ్ దిస్ మూవీ వుడెంట్ హ్యావ్ బిన్ హియర్ టుడే. అండ్ ఆల్సో అలాంగ్ విత్ దెమ్ ఈ టెక్నీషియన్స్ మనం శ్యామ్ కే నాయుడు సార్, స్టన్ శివ సార్, ఇంకా సెల్వం సార్, అందరూ చాలా చాలా కష్టపడ్డారు, చాలా హెల్ప్ చేశారు. అండ్ ఎస్పెషలీ పి శ్రీనివాస్ గౌడ్ సార్ ఈ మూవీ ప్రొడ్యూస్ చేయడానికి అండ్ డిస్ట్రిబ్యూటింగ్ ఇట్ ఇన్ బోత్ తెలుగు అండ్ తమిళ్ చాలా పెద్ద విషయం. అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. అండ్ మీ మై సెల్ఫ్, నేను అమ్మ రాజశేఖర్, సారీ అమ్మ రాగిన్ రాజ్. అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ దిస్ ఫిలిం. మేమందరం చాలా కష్టపడాం. సో కష్టమేమో ఈ మూవీలో తెలుస్తుందని కోరుకుంటున్నాను. ఇంకా ఆ కష్టంతో మీరు కూడా, ద మూవీ ఇస్ వర్త్ యువర్ బక్. మీరు వేసే డబ్బులు ఈ మూవీలో తప్పకుండా తెలుస్తుంది. సో తప్పకుండా మూవీ వచ్చి చూడండి. Feb 14th తలా రిలీజ్ ఆన్ వైలెంట్ వ్యాలంటైన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదే మూమెంట్లో ఐ థింక్ రాధా మ్యామ్ కూడా మాట్లాడితే బాగుంటుంది. రాధా రాజశేఖర్ గారు ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. షార్ట్ అండ్ స్వీట్ అని తెలీదా మీకు? వాళ్ళకి ఏం మాటలు మిగలవేమో అని భయపడుతున్నారు. ఇక్కడికి వచ్చిన మీడియాకి, ప్రింట్ మీడియాకి, జర్నలిస్ట్ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ అండి. ఇక్కడ వచ్చిన మీ ప్రెజెన్స్ మాకు చాలా ఇంపార్టెంట్. సో ఈ మూవీ December 14th రిలీజ్ అవుతుంది. February 14th అవునా? February 14th రిలీజ్ అవుతుంది. వైలెంట్ వ్యాలంటైన్గా February 14th మీ అందరినీ ఎంతో అలరిస్తుందని కోరుకుంటున్నాం. మీరు ఉట్టి థియేటర్ స్టెప్ ఎక్కాలి, ఇంకా ఎక్కితే ఇంకా సినిమా ఇంకా మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది ఎక్కడికో. సో అందరూ, నేను ఇప్పుడు దిల్ రాజు గారి డైలాగ్ ఒకటి యూజ్ చేస్తాను. పడతల కామెడీ 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 ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, సాంగ్స్ ఉంటుంది, కానీ అన్ని కంటెంట్తో ఉంటుంది ఇది. సో February 14th అన్ని కంటెంట్తో ఉంటాయి ఈ సినిమాలో అంతా. సో కథకి చాలా ఇంపార్టెంట్ ఇచ్చి మా ఆయన అమ్మ రాజశేఖర్ గారు చాలా చెక్కారు ఈ సినిమాని. సో అస్లాం కే గారు ఏమో చాలా బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా వేరే లెవెల్కి తీసుకెళ్ళింది మూవీని. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుస్తాం మళ్ళీ. థ్యాంక్ యూ. మాస్టర్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారులేండి. థ్యాంక్ యూ. ఎస్, ఐ థింక్ సత్యం రాజేష్ గారు ఫస్ట్ మాట్లాడాలి. కామెడీ గేర్ నుంచి కంప్లీట్గా వైలెంట్ గేర్లోకి షిఫ్ట్ అయిపోయిన. నమస్కారం అండి అందరికీ. నూతన సంవత్సర శుభాకాంక్షలు. పొంగల్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మిమ్మల్ని కలిసి చాలా హ్యాపీగా ఉంది. అమ్మ రాజశేఖర్ గారు అబ్బాయి నాగిని, నాగిని అమ్మ మాస్టర్ కావాలని చెప్పాను మాస్టర్. అమ్మ నాగిని రాజ్ కాదా? షట్, సార్ మాస్టర్ కావాలని చెప్పాను.
నాగిన్ రాజ్. నాగిన్ రాజ్, ఐమ్ సారీ. ఐమ్ సారీ, రాగిన్ రాజ్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. జస్ట్ జోకింగ్. ఎందుకంటే అమ్మ రాజశేఖర్ చెప్పాడని జోక్ నేను కూడా జోక్ చేస్తాను అంతే. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ రాజశేఖర్ గారి గురించి ముందు చెప్తాను, ఎందుకంటే రాగిన్ గురించి ఎప్పుడు స్టార్ట్ కాబట్టి ఆయన చెప్పడానికి ఫ్యూచర్లో చెప్పాల్సి వస్తుందేమో. ఎందుకంటే రాగిన్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అమ్మ రాజశేఖర్ గారు ఏంటంటే ఫస్ట్ సినిమా రన్ చేస్తున్నప్పుడు దానికి ముందు ఒక సినిమా ఆయన ఒక కొరియోగ్రాఫ్ చేస్తున్నాడు, ఒక సాంగ్లో నేను చేశా. అప్పుడు చెప్పారు, అరే నీకు రణంలో మంచి వేషం ఉందరా అని. సో ఐ వాజ్ వెయిటింగ్. రణం రిలీజ్ అయిపోయింది. మాస్టర్ రణం అడిగారంటే, అరే నీ డేట్స్ లేవరా, నేను అడిగాను అన్నారు. ఎవరిని అడిగారంటే మీ మేనేజర్ అడిగారు. మేనేజర్ నాకు తెలియదు అన్నారు ఆయన. అయిపోయింది. సరే మాస్టర్ మా మేనేజర్ సో అండ్ సో, అరే ఈసారి నెక్స్ట్ మనం తప్పకుండా అని మళ్ళీ ఇంకో నెక్స్ట్ సినిమా మిస్ అయింది. ఇంకా తర్వాత ఏంటంటే ఆ తర్వాత నిజంగా డేట్స్ అవ్వలేదు. ఆ తర్వాత ఇంకో సినిమా చేస్తాం. మాస్టర్తో 2-3 సినిమాలు చేస్తాను. అన్ని సినిమాలు నేను చేశాను. తర్వాత అసలు అనుకోకుండా చెన్నై వెళ్ళాను. మాస్టర్ అనుకోకుండా చెన్నైలో కలిశారు. కలిసి ఈవినింగ్ 7కి కలిస్తే మార్నింగ్ 5 వరకు చెన్నై మొత్తం చూపిస్తున్నారు. అరే ఇది ఏది, ఇది ఏది, అది అది అని. ప్లస్ ఈ ప్లేస్లో బాటిల్స్ వచ్చి అప్పటికి తాగేస్తున్నాం మేము. వాటర్ బాటిల్స్ మేము మానేస్తాం. వాళ్ళు తాగేసి కడుపులో ఉంటాయి అన్నీ. 5 వరకు చెన్నై చూపిస్తున్నారు. అంటే తర్వాత అనిపించింది ఏంటంటే నేనే బేసిక్గా బేవర్సు, ఈయన నాకన్నా అంత అల్లరి వ్యక్తి. ఎప్పుడు లైవ్లీగా ఉంటారు, జోవియల్గా ఉంటారు, నవ్వుతూ ఉంటారు ఆయన. ఎన్ని కష్టం వచ్చినా సరే, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎప్పుడు నవ్వుతూ ఒక రకమైన ఎనర్జీ. అంటే నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల కన్నా మా సిస్టర్ కన్నా ఆయన బాగా అల్లరి చేస్తుంటారు. ఇప్పుడు కూడా అదే అల్లరి, అదే హ్యాపీనెస్. ఐ విష్ ఆల్ ది సక్సెస్ మాస్టర్. మీ అబ్బాయి రాగిన్ ఒకసారి రారా హీరో. ఫస్ట్ చిన్నప్పుడు 5th బర్త్డేకి వెళ్ళాను నేను. నాకు గుర్తులేదు. నీకేం గుర్తుంటుంది? మీ డాడీ గుర్తుంటుంది, నువ్వు చిన్నోడు కదా అప్పుడు. ఆ తర్వాత రోజు ఫోన్ చేసి మాస్టర్ ఫోన్ చేసి, అరే మా అబ్బాయి హీరో అంటే నాకే పని చేస్తాడు ఇప్పుడు హీరో. అయితే తర్వాత మా అబ్బాయి హీరో అంటే, అరే అప్పుడు హీరో ఇప్పుడు మీ అబ్బాయి నాకు గుర్తొచ్చి నేను ముసలి అయిపోతాను అనిపించింది నాకు. ఐ విష్ ఆల్ ది బెస్ట్. హీరో అవ్వట్లేదు అన్నారు. ఎవరు? నువ్వే హీరో రా సినిమా. ఆమె నాకేం తెలుసు. చాలా డాన్స్ అదరగొట్టేస్తాడు, జిమ్నాస్టిక్స్, ఫైట్స్, అంటే ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ఆ సినిమా ఎన్ని హీరోకు ఉండాలి లక్షణాలు. హ్యాండ్సమ్, గుడ్ లుకింగ్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ వన్స్ అగైన్. మామ్స్ అండ్ డాష్ జీన్స్. ఎస్. నువ్వు నాకే పనిచేస్తున్నావు కదా సినిమా. గాడ్ బ్లెస్ యూ అబ్బాయి. వన్స్ అగైన్ తల Feb 14 రిలీజ్ అవుతుంది. ఏంటది? ఏం వ్యాలంటైన్స్ డే? వైలెంట్ వ్యాలంటైన్స్ డే. అంత వైలెంట్ మా లైఫ్లో ఎవ్రీ వైలెంటే మాకు. మీకు తెలియదు ఆ విషయం. ఆ లవ్ ఇది వేరే లవ్ కానీ. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆ వెరీ హ్యాపీ ఇయర్ అండ్ మీ ఫ్యూచర్ అందరికి బాగోవాలి. మీరు అందరు హ్యాపీగా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి. మీ సంతోషంలో మేము కూడా పార్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇంత ఎమోషనల్గా ఫినిష్ చేస్తారు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ సోహెల్ గారు, నౌ రిక్వెస్టింగ్ సోహెల్ గారు టు ప్లీజ్ స్పీక్ అండ్ కన్వే హిస్ విషెస్. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. తల ఎవరి తలనో తెలియదు కానీ ఫస్ట్ టీజర్ పంపిండు. అని నిజంగానే తలకాయ అదేదో టీజర్ ఫస్ట్ మోషన్ పోస్టర్ కానీ నాకు పంపింది మీరు. అదే తల ఒక దగ్గర ఉన్నది. అన్న తల అంటే తలలో అందరు తలలు వేసుకుంటూ పోతాడు అన్న అని అన్న. సో తమిళ్లో తల అంటే అసలు ఇప్పటికి కూడా తెలియదు. తల అంటే రీజన్ అంటే లైక్ మీనింగ్ ఏందన్నా? మూవీలో తలనా? నిజంగానేనా? సో ఓకే. సో తల అంటే ఆ తల అంటే నిజంగానే మూవీలో తల అంటున్నాడు. సో నాకు అమ్మ రాజశేఖర్ అన్న గురించి చెప్పాలి. బిగ్ బాస్లో ఉన్నప్పుడు అంటే మాది ఎప్పుడు అంటే ఫస్ట్ డ్యాన్స్ బేబీ డ్యాన్స్లో గెస్ట్గా వచ్చారనమాట అమ్మ రాజశేఖర్ అన్న. సో మాస్టర్ గెస్ట్గా వచ్చినప్పుడు అప్పుడు కలిసిన తర్వాత హౌస్లో లైక్ నేను ఒక పర్ఫార్మెన్స్ మాది అప్పుడు డ్యాన్స్ బేబీ డ్యాన్స్లో ఏంటంటే చాలా గలీజ్గా చేసినాం మేము. అప్పుడు నాకు గుర్తుంది. సో మనోడిది ఒక సిగ్నేచర్ ఒకటి ఉండేదన్నమాట. ఎవరన్నా సరిగ్గా చేయకపోతే అనేటోడు అనమాట. అంటే పక్కకి ఇట్లా అని చెప్పేసి అన్న మాస్టర్ మీరు ఇట్లా అన్నారు కదా అది అని చెప్పేసి హౌస్లో కూడా షేర్ చేసుకొని ఉండే అప్పుడు. సో నిజంగానే అమ్మ రాజశేఖర్కి పేరు అమ్మ అనేది ఏదైతే ఉంటుందో మా హౌస్లో కూడా అందరికీ వండి పెట్టేవాడు. 18 మెంబర్స్ ఉండేవాళ్ళం హౌస్లో. 18 మెంబర్స్కి వండి పెట్టడం అనేది చిన్న విషయం కాదు. ఎవరిని ఆకలితోని ఉంచేవాడు కాదు. ప్రతి ఒక్కరికి లైక్ ఫుడ్ పెట్టేవాడు అనమాట. తినకపోయినా కూడా అరే తిన్నవారా అని చెప్పేసి అడిగి మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టేవాడు. ఆయన ఇప్పటికి కూడా అంత హెల్తీగా అంత స్ట్రాంగ్ ఉన్నాడంటే రీజన్ ఏంటంటే నైట్ ఏదో
అన్నము పెరుగన్నం వేసుకొని ఆ పెరుగు మళ్ళీ తర్వాత రైస్ అండ్ ఉల్లిగడ్డలు ఇవన్నీ మా మిరపకాయలు అవన్నీ అందులో వేసేసి నైట్ అంతా పెట్టేసుకొని మార్నింగ్ లేచి కింద కూర్చొని తినేవాడు. సో అది మేమేమో అన్న డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మాస్టర్ అని అంటే లేదురా నేను కింద కూర్చొని తింటా అని చెప్పి కింద కూర్చొని తినేవాడు. ఆయన అట్లా ఇప్పటికి కూడా అదే మెయింటైన్ చేస్తాడు. సో ఇదంతా పక్కన పెడితే సినిమా గురించి వచ్చేసరికి నేను మళ్ళీ అమ్మ రాజశేఖర్ అన్న అప్పుడు రణం సినిమాలో అప్పుడు మనం ఎట్లా చూసినామో మళ్ళీ కంబ్యాక్ లాగా ఈ తల అనే సినిమాతోని కంబ్యాక్ లాగా అనిపించింది ట్రైలర్ చూడంగానే. నిజంగా చెప్తున్నా, ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నా. నేను నిజం చెప్పాలంటే వచ్చేటప్పుడు ఓకే మాస్టర్ లాస్ట్ సినిమా నేను ఒప్పుకుంటా అండ్ మాస్టర్ కూడా ఒప్పుకోవాలి. లాస్ట్ సినిమాలు కొన్ని ఆ క్వాలిటీ కానీ ఆ అమ్మ రాజశేఖర్ అన్న ఆ బెంచ్ మార్క్ ఏదైతే ఉంటే ఆ మాస్టర్ బెంచ్ మార్క్ ఏదైతే ఉండేనో అది లేకుండే. అది నేను ఒప్పుకోవాల్సిన విషయం, అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. కానీ ఈ సినిమా తల అనే సినిమా మాత్రం మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే టీజర్ చూడంగానే మళ్ళీ అమ్మ రాజశేఖర్ అన్న ఈజ్ బ్యాక్ అనేటట్టు తీసిండు. ఇది మాత్రం నో డౌట్. ఇది మాత్రం నేను టీజర్ చూసిన తర్వాత చెప్తున్నాను మనస్ఫూర్తిగా, ఎందుకంటే యు ఆర్ బ్యాక్ మళ్ళీ. సో అది పరిస్థితి. అండ్ యా అండ్ మన రాగిన్ నువ్వు ఇక్కడ చూస్తేమో చిన్న పోరం లెక్క ఉన్నావు, కానీ తలకాయ మొత్తం అందరిది కత్తులు పట్టుకొని అందరి తలకాయ వాళ్ళకు కొడుతున్నావు. అది అసలు నేను ఇందాకే చెప్పిన నెక్స్ట్ ధనుష్ అవుతాడు మన టాలీవుడ్కి అండ్ కాలీవుడ్కి అని చెప్పేసి ఇందాకే చెప్పిన. ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ డ్యాన్స్ కానీ మళ్ళీ ఏంటంటే వెల్ ప్రిపేర్డ్ అయ్యి వచ్చిండు మనోడు ఇండస్ట్రీకి. సో ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఆయన కళ్ళల్లో కూడా ఆనందం చూసిన, తల్లిదండ్రుల ఆనందం అనేది ఒక కొడుకుకి ఎంత అవసరమో, ఒక కొడుకు కూడా ఒక స్క్రీన్ మీద కనిపిస్తుంటే ఆ తల్లిదండ్రుల ఆనందం అంతకంటే మించి ఉంటుంది. సో ఆనందం వాళ్ళిద్దరు కళ్ళల్లో చూసిన. సో అది హిట్ అయ్యి లైక్ ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చి ఆ హిట్ అయ్యి సక్సెస్ మీట్ పెట్టుకున్నప్పుడు ఇంకా ఇద్దరు లైక్ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీ హ్యావ్ టు సపోర్ట్ దే ఫ్యామిలీ అండ్ దేర్ ఎమోషన్స్ అండ్ దేర్ హార్డ్ వర్క్. సో ఐ హోప్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అందరికీ, టీమ్ అందరికీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు సో ఫర్ సపోర్టింగ్ దెమ్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సోహెల్ గారు. అశ్విన్ గారికి హ్యాండ్ ఓవర్ చేయరా ప్లీజ్. అశ్విన్ గారు ఒకటి పెద్ద గట్టిగానే ప్లాన్ చేస్తున్నా నెక్స్ట్ మూవీ, అది చెప్పొద్దన్నాడు బట్ ఇప్పుడు చెప్తానా, బట్ చెప్తా. ఎస్ ఈ సినిమా గురించి మాట్లాడాలరా. అందరికీ హాయ్ అండి, మీడియా మిత్రులకి హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. ఇప్పుడే నేను చూసాను టీజర్, ఎక్స్ట్రాడినరీగా ఉంది తల ట్రైలరు. అమ్మ రాజశేఖర్ అన్న నాకు ఇప్పుడు కాదు, ఆయన డ్యాన్స్ షోస్ నుంచి చాలా పరిచయం. నేను ఇక్కడ గెస్ట్గా రాలేదు, ఒక ఫ్యామిలీ మెంబర్గా వచ్చాను రాధమ్మ కోసం అండ్ అమ్మ రాజశేఖర్ మాస్టర్ కోసం అండ్ రాగిన్ రాజు కోసం. నిజంగా రాగిన్ రాజు చాలా చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే అమ్మ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, నాన్న డైరెక్షన్లో, చెల్లి కదా అక్క స్టైలిష్గా ఏడియా స్టైలిష్ కూడా చేస్తుందని చెప్పారు. సో అంటే వాళ్ళ ముగ్గురు చేతుల మీదుగా ఫస్ట్ సినిమా ఇలా లాంచ్ అవ్వడం చాలా చాలా అదృష్టం, చాలా లక్కీ ఫెలో. అండ్ అలాగే షార్ట్ మేకింగ్ కావచ్చు, లేకపోతే ఆర్ఆర్ కావచ్చు, అండ్ విజువల్స్ కావచ్చు, కంటెంట్ కావచ్చు, ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత బాగా చేయడం అంటే అంత ఈజీ కాదు మాస్టర్. నిజంగా సూపర్గా చేశారు, చాలా చాలా బాగున్నాయి షార్ట్స్. శ్యామ్ కే నాయుడు అన్న రాలేదు బట్ ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఇచ్చారు. అండ్ ఆర్ఆర్ చాలా బాగా చేశారు. అస్లాం రియల్లీ ఆయన ముంబై నుంచి వచ్చారని చెప్పారు, ఎక్స్ట్రాడినరీగా చేశారు. అంటే మీ సౌండ్ వినపడుతుంది సార్, ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ ఈ మధ్యకాలంలో ఏ సినిమా రిలీజ్ అవ్వాలన్నా కూడా దీపార్ట్స్ శ్రీనివాస్ గౌడ్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ నిజంగా అమరన్ కావచ్చు, జీబ్రా కావచ్చు, మొన్న రాకేష్ సినిమా కూడా తీసుకున్నారని చెప్పన్నారు. మీ హ్యాండ్ పడితే సినిమాకి అది ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. అండ్ మీ దీపార్ట్స్ అనే నేము మా ఈ తలా సినిమాకు కూడా పెద్ద సక్సెస్ రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ అదర్ టెక్నీషియన్స్ అండ్ అదర్ ఆర్టిస్ట్స్ అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్ ముందే చెప్తున్నాను. డెఫినెట్గా February 14th తలా సినిమాని తెలుగు ప్రేక్షకులు 100% ఆదరిస్తారు, అలాగే తమిళ ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ తలా మూవీ. థ్యాంక్ యూ సో మచ్ అశ్విన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. మీరు చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. సో మీ ఇద్దరిని గెస్ట్లుగా ఇవాళ ఇక్కడ చూడడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. కానీ మీకు కూడా తెలియని ఒక స్పెషల్ గెస్ట్ ఇవాళ ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళని ఇప్పుడు నేను స్టేజ్ పైకి పిలవాలనుకుంటున్నాను. ఒకసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే ఈ లాంగ్వేజ్లో చెప్తే అర్థమవుతుందో లేదో పాపం. రావాలి. ఎస్ కమాన్. ఓకే, కోడి విత్ తల ఈరోజు మా స్పెషల్ గెస్ట్ అనమాట. ఒక్కసారి
మీరు ఇలా ఈ ప్రొఫైల్లో ఒకసారి మాకు ఒక ఇది కావాలి. మీరు మీరు కోడిని పట్టుకోండి, మీరు అటు సైడ్ ఉండండి, ఓకేనా? వీ వాంట్ టు రీక్రియేట్ దట్. అట్లీస్ట్ మా స్పెషల్ గెస్ట్ ఫోటో. అవును, ఫైటర్. ఎస్, ఫోటో అప్. వావ్. కాదు, సోహెల్ గారి దగ్గర సేఫేనా అది? అదే చికెన్ మటన్ డిన్నర్ అయిపోద్ది. ఫోటోనా? ఎవరెవరిది? ఓకే, నేను డిస్టర్బ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓహో, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుందే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీరే హ్యాండిల్ చేయండి. సూపర్. ఓకే, సో ఓవర్ టు అమ్మ రాజశేఖర్ మాస్టర్. ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మాట్లాడిన తర్వాత క్లాప్స్ ఇస్తారు ముందే. సరే ఓకే, టెన్షన్ ఏది అవి వద్దు బా. మూవీ మొత్తం ఫస్ట్ ఇక్కడ వచ్చిన జర్నలిస్ట్ అందరం మాకు చాలా క్లోజ్, అందరికీ నమస్తే. ఈ అమ్మ రాజశేఖర్ ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారంటే మీరే కారణం. అండ్ ఇండస్ట్రీలో చాలామంది అమ్మ రాజశేఖర్ అంతే ఫినిష్ చెప్పున్నారు. అలా మళ్ళీ తలతో వచ్చాను, ఇంకా చేయితో వస్తా, హార్ట్తో వస్తా, ఇంక లెగ్తో అది వస్తూనే ఉంటా. సో ఇంకా ఆగను, ఎందుకంటే సమ్ ఫ్యామిలీ ప్రాబ్లం, మదర్ కొంచెం ఒంట్లో బాగా, అందువల్ల కొంచెం గ్యాప్ అయింది. సో ఇప్పుడు ఐఎమ్ ఫ్రీ, ఐఎమ్ సెటిల్ హియర్. సో నా అబ్బాయితో హీరో చేయాలండి, సెల్ఫిష్ కోసమే చేశాను. అబ్బాయితో చేయాలి, అబ్బాయి చిన్నప్పటి నుంచి నాకు అంబిషన్ ఉంది. బట్ ఒక సిచ్యువేషన్లో స్టేజ్లో చెప్పాను నేను నా అబ్బాయి హీరో చేస్తానంటే, అందరికి తెలుసు ఏ సిచ్యువేషన్లో చెప్పాను, అందరికి తెలుసు. అప్పుడు అబ్బాయి హీరో చేస్తానని చెప్పాను. అప్పటి నుంచి నిద్ర లేదు. ఐ ట్రైడ్ మొదలు అబ్బాయి ఏజ్కి ఒక కథ కావాలి. అది లవ్ కథ అంటే నా వల్ల కాదు, ఎందుకంటే ఆ లవ్ చెప్పేసి తిరిగిన వాడు నేను లేదు. నేను స్ట్రైట్ ఐ లవ్ యూ చెప్పి నెక్స్ట్ డే మ్యారేజ్ చేసుకున్నా. సో అంత ఓపిక లేదు. లవ్ కథ చేయకూడదు, ఏం చేయాలి థింక్ చేసి అమ్మ రాజశేఖర్కి ఏం ఇష్టం, సో మాసే తీయాలి అన్న, అబ్బాయితో ఎలా చేయాలని చెప్పి 2 years చాలా థింక్ చేశాను. అప్పుడు మంచి పాయింట్ వచ్చింది. సో ఒక కొత్త పాయింట్తో ఒక 17 years అబ్బాయి ఒక యాక్షన్ మూవీ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఫుల్ చెయ్యాలంటే ఏం చేయాలి, దానికి ఒక పాయింట్ కావాలి. చిన్న అబ్బాయి ఎలా ఫైట్ చేశాడు, దానికి వాడు చిన్నప్పుడు కుంఫు నేర్చుకునేవాడు లేదు, అలాంటి ఏం లేదు. ఈజ్ ఆర్డినరీ మ్యాన్. ఇంతలోకి ఎమోషన్ అవుతున్నారంటే ఏంటి పాయింట్ అని కొత్త పాయింట్ చేశాను. అదే ఈ మూవీకి ఆడియన్స్ రావడానికి అదే మెయిన్ పాయింట్. సో కామెడీ ఉంటుంది, అన్ని మూవీలు అన్నీ ఉంటుంది అన్నాను. బట్ దీంట్లో కొత్త పాయింట్, కొత్త ఎంజాయ్ చేసిన వాళ్ళు, కొత్తది కావాలన్న వాళ్ళు కంపల్సరీ హ్యాపీగా చూడవచ్చు. సో లవర్స్ డే రోజు రావడం చాలా హ్యాపీ. దెన్ శ్రీనివాస్ గౌడ్ గారు నా దేవుడు. యాక్చువల్లీ నా ఫ్యామిలీ మొత్తం రుణపడి ఉంటాం, ఎందుకంటే వేరే ఒక ప్రొడ్యూసర్ మూవీ చేసి ఆ మూవీ చూసి ఆయన కొని ఇలా ఈ తమిళ్ తెలుగు ఇలా రిలీజ్ చేస్తున్నారంటే, గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారంటే, శ్రీనివాస్ గారు నాకు నా దేవుడు చూడలేదు, మీ ముందు చూస్తున్నాం, ఫేస్లో ఫ్రంట్లో చూస్తున్నాం. అంత నమ్మకం ఈ మూవీ మీద డైరెక్టర్ నమ్మకం పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు, మూవీ తీయవచ్చు. ఆ మూవీ రిలీజ్ చేయడానికి గట్స్ కావాలి వాళ్ళు. అది ఇండస్ట్రీలో, మన తెలుగు ఇండస్ట్రీలో ఉందంటే ఇది గ్రేట్. ఎందుకంటే ప్లీజ్ గివ్ ద క్లాప్స్ టు మై శ్రీనివాస్ గారు. సో నా అబ్బాయికి నా మూవీ స్టార్ట్ అవ్వడం పోతే నా అబ్బాయి లక్కీయెస్ట్ ఫెలో, ఎందుకంటే శ్యామ్ కే నాయుడు కెమెరా. ఐ వాంట్ టు కాల్ ద శ్యామ్ కే నాయుడు టీమ్ రావాలి పైన. ఉన్నారా? ఎక్కడ ఉన్నారు వాళ్ళు?
ఏయ్ టిఫిన్కి వెళ్ళారా సార్ ఎస్ మర్చిపోకూడదు, ఎందుకంటే ఆ టీం వెరీ ఇంపార్టెంట్. అండ్ నా అబ్బాయికి ఈ మూవీ ఇంత ఇంత గ్రాండ్గా వచ్చిందంటే శ్యామ్ కే నాయుడు టీం ఆల్సో. శ్యామ్ కే నాయుడు గారు 2 years నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నా, శ్యామ్ సార్ మీరే చేయాలి, మీరు. నేను శ్యామ్ సార్ డాన్స్ మాస్టర్ చేసిన అన్ని సాంగ్ హిట్, గుడిగంటలు వీధిన వేళ అన్ని మొత్తం చాలా సాంగ్ హిట్. సో సెంటిమెంట్లో శ్యామ్ సార్ కావాలి అని. లేదు 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 బిజీ బిజీ బిజీ. డే ఆఫ్ టుమారో షూటింగ్, అప్పుడు ఫోన్ చేశాను. సరే దొరకరా లేదా అని ఫోన్ చేశాను. సార్ ఏంటి 2 days పెట్టుకుని ఇప్పుడు పిలుస్తున్నారు శ్యామ్ సార్ చెప్పారు. లేదు సార్ నాకు మనసు లేదు, మీరే రావాలంటే సరే ఎక్కడ సెట్ అని చెప్పి వచ్చేసారు. సమ హ్యాపీ. ఆల్రెడీ ఒక కెమెరామెన్ నేను ఆయన దగ్గర చెప్పాను, సారీ నాకు శ్యామ్ కే నాయుడు వస్తున్నారు, మీరు నెక్స్ట్ మూవీ చేయాలని పంపించాను. సో ఐ నెవర్ ఫర్గెట్ శ్యామ్ సార్. అండ్ మెయిన్ మేడం బెంగాలీ. సో డిస్టర్బ్ చేశారు, ఇక్కడ వదిలేసిన నేను ఒక ఫ్లోలో నేను మర్చిపోయాను. సో శ్యామ్ కే నాయుడు చాలా థ్యాంక్స్. అండ్ ఇంకొకసారి నేను అది మూవీలో రోహిత్ అండ్ ఎస్తర గారు అండ్ అంగిత అండ్ మై డియర్ ఫ్రెండ్ సత్యం రాజేష్. సత్యం రాజేష్ வந்து எனக்கு வந்து ఎలా అంటే ఆయన 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 చూసినా అదే నా బ్రదర్ ఎలా ఏదో ఒక రిలేషన్షిప్ ఉంటుంది. అది ఒక కారణం, నాన్న బ్లాక్ ఆయన బ్లాక్ అలా లేదు, ఏదో జాలీగా ఉంటాం, ఒక ఫ్రీగా ఉంటాం. చూసిన రోజు నుంచి క్లోజ్ అయిపోవడం లేదా, చూసిన ఆర్టిస్ట్ నేను బిహేవ్ చేయలేదు, నేను డైరెక్టర్ బిహేవ్ చేయలేదు, అంత క్లోజ్. ఎప్పుడు ఫోన్ చేస్తాం, ఫ్యామిలీతో వస్తారు, ఎప్పుడు ఫోన్ చేసినా ఏదంటే అంత అంత ఒక మంచి వాళ్ళు ఇండస్ట్రీలో నేను సత్యంరాజు చూస్తున్నాను. సార్ బాగుండాలి సత్యంరాజు గారు, మీరు చాలా ఫ్యామిలీతో బాగుండాలి. ఇలా క్యారెక్టర్ మెయిన్ యాక్టింగ్ తర్వాత నా అబ్బాయికి అదే చెప్తాను, టాలెంట్ తర్వాత ఫస్ట్ యాటిట్యూడ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ బిహేవ్ వెరీ ఇంపార్టెంట్. బిహేవ్ బాగున్నా ఎప్పుడు నువ్వు ఇండస్ట్రీలో స్టారా ఉంటావు, అదే సత్యం రాజేష్ గారు. సో దెన్ ఐ వాంట్ థ్యాంక్స్ మై క్లోజ్ ఫ్రెండ్ తమన్ చాలా బిజీగా ఉన్నా కూడా నా కోసం బిఫోర్ మూవీలో తమిళ్లో చేసిన అండ్ సాంగ్ ఇచ్చారు. దెన్ ఆఫ్టర్ తేజ గారు, నేను తేజ గారు థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే ఒక మదర్ సెంటిమెంటల్ సాంగ్ కావాలి. నేను టెన్షన్లో చాలా తిరిగాను, ఎందుకంటే అమ్మ రాజశేఖర్ మూవీలో ఒక మదర్ సెంటిమెంటల్ సాంగ్, అది ఎలా ఉండాలంటే హైలైట్గా ఉండాలి. అది కొంచెం సీనియర్సే అలాంటి సో లేటెస్ట్ మ్యూజిక్లా వేసి అమ్మ సాంగ్ బాగుండదు. సో ఈజ్ ఎ వెరీ సీనియర్. సో ఆయన దగ్గర వెళ్ళాను, నాకు హ్యాపీ సాంగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ తేజ గారు. అండ్ దానికి బ్యూటిఫుల్ లిరిక్స్ వెంకట్ బ్యారసాంగ్ ధర్మాజ గారు రాశారు. అండ్ వెంకట గారు లిరిక్స్ ఇంకో సాంగ్ చేశారు. దెన్ ఎడిటింగ్ శివ ఈ ట్రైలర్ ఇంత బాగుంది కారణం శివదా ఎడిటింగ్ చేశాడు. సో ప్లీజ్ గివ్ ద క్లాప్స్. ఆయన నేను వేరే స్టైల్ కట్ చేశాను, లేదు నా అబ్బాయి అంత యాక్షన్ చూపివద్దు అని చెప్పి నేను కట్ చేశాను, లేదు మాస్ చూపించాలని చెప్పి నాకు చెప్పారు. బాగుంది, థ్యాంక్స్ శివ. సో ఫెంటాస్టిక్ లైఫ్ ఉంది శివకి. అండ్ దీంట్లో అందరు ఆర్టిస్ట్ మూవీలో ఒవ్వొరు క్యారెక్టరు ఒవ్వొరు స్ట్రాంగ్ ఇది ఉంటుంది. క్యారెక్టర్ అంత ఒక్కొక్కరు నార్మల్ క్యారెక్టర్ ఉంటుంది, అందరూ స్ట్రాంగ్గా ఉంటుంది. సో నా వైఫ్కి థ్యాంక్స్ చేయాలి, ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నా వైఫ్ అంత కష్టపడింది పాపం. ఇంట్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పెట్టింది, నా పడ్డ కష్టం సాధారణ విషయం లేదు. 4 o'clock లేసి ఏమండి అది ఎడిటింగ్ వెళ్ళాలా, అయ్యో సినిమా ఇంటి లోపల తీసుకొచ్చాను. సో ముందు నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినా సినిమా, లోపల వచ్చిన ఫ్యామిలీ. ఇప్పుడు అలా లేదు, ఫ్యామిలీ మొత్తం సినిమాకి వచ్చింది. థ్యాంక్స్ టు మై డాటర్, చాలా సపోర్ట్ చేసింది. అండ్ మై వైఫ్ రాధా, ఈరోజు ఇలా ఉన్న కారణం అంటే రాధా కూడా హార్డ్ వర్క్. థ్యాంక్స్ రాధా గారు. అండ్ ఇక్కడ వైఫ్తో ఎలా చెప్పాలి, ఇంట్లో వేరే చెప్పాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా లేడీస్కి ఎప్పుడు. ఓకే. అండ్ సందీప్ మూవీలో ఇంట్రొడక్షన్ అన్నాడు విల్లన, నేనేం చెప్పాను మూవీ చూసినా తెలుసు. అండ్ డిక్సిట్ ఆయన ఇలాగే ఉంటారు, నా స్టైల్లో మైక్ పెట్టారు, కొంచెం ఓవర్ యాక్షనే, బట్ మూవీలో ఓవర్ యాక్షన్ బాగుంటుంది. ఆయన మంచి ఆర్టిస్ట్ అవుతారు.
బట్ ఇప్పుడే నా ఫ్యాన్ స్టార్ట్ అయిపోయినారు మైక్ పెట్టిన. సో వస్తా చీఫ్ గెస్ట్ లేటర్ చెప్పాలమ్మా, నీ చెప్పినలా అయిపోతుంది. సో మై సన్, నేను నా అబ్బాయికి మూవీ చేసిన కథ చేసిన అబ్బాయికి చెప్పలేదు. వెరీ గుడ్, చదువుతాడు, బాగా చదువుతాడు, ఒబిడియంట్ అబ్బాయి, ఇంట్లో ఏం చెప్పినా చేస్తాడు. నైట్ 12 o'clock వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకుంటే వెళ్ళి తీసుకుంటారు. రియాక్షన్ కూడా డైలాగ్ రియాక్షన్ కూడా అంత ఒబిడియంట్. సో ఈ అబ్బాయికి ఇంత మాసా చేయాలి అంటే చెప్పాలా వద్దని నేను కథ చేసిన తర్వాత నెక్స్ట్ ఫోటో సెషన్ చెప్పినప్పుడు చెప్పాను. ఈ ఎగ్జైట్ అంత ఓవర్ రియాక్షన్ కూడా లైట్గా చూపిస్తాడు. అలాంటి మనసు కూడా పెట్టుకుంటారు. సో ఆ మనసుకి అదే మనసుకి ఎంత మాంగళ్యం చెప్తారు కదా, అలా ఆల్ టెక్నీషియన్, బిగ్గెస్ట్ కెమెరామెన్, ఫైట్ మాస్టర్, జైలర్ ఫైట్ మాస్టర్, நம்ம శివ, స్టంట్ శివ, సన్ ఇంట్రొడక్షన్ అన్నారు మన మూవీలో. సో అండ్ సెల్వా పెద్ద మాస్టర్, హిందీలో సెల్వా మాస్టర్, అండ్ వాళ్ళందరూ దీనిలో చేశారంటే ఆయనలకే, వాళ్ళందరూ ఆ టైంలో డేట్ దొరికింది. అండ్ అస్లాం మ్యూజిక్ డైరెక్టర్, హిందీ పర్సన్, బట్ ఈ మూవీలో ఫస్ట్ మంచి పేరు వస్తుందంటే రీ రికార్డింగ్. గీత క్లాప్స్, రీ రికార్డింగ్ స్మాష్ చేశారు. నా ఎందుకంటే ఒక నార్మల్ రీ రికార్డింగ్ ఉండకూడదు, డిఫరెంట్గా ఉండకూడదు. సర్చ్ అప్పుడు నాకు దొరికింది. ఆయన వెరీ ఫేమస్ పర్సన్ ఇన్ బాంబే. సో ఆయనతో మాట్లాడి నేను బాంబేలో 2 months ఉండి, నేను ఆయన ఆ టైంలో పాపం ఆయన ఉపవాసం చాలా కష్టపడ్డ తీసుకుని మూవీ చూడండి తెలుసు మీకు. రీ రికార్డింగ్ బాగా చేశారు. అండ్ మై లవ్లీ నా బ్రదర్ అశ్విన్. నన్ను అశ్విన్ పిలిచేది ఒక కారణం ఉంది. నా అబ్బాయికి ఎగ్జాంపుల్ చెప్తా అశ్విన్ గురించి. ఎందుకంటే నేను అశ్విన్ స్టార్టింగ్ స్టేజ్ చూస్తున్నా. ఆయన ఒక బ్రదర్కి, ఓంకార్ బ్రదర్కి ఎంత సపోర్ట్. ఈరోజు ఓంకార్ ఇంత గ్రాండ్గా ఉన్నారంటే కారణం అశ్విన్ గారు. అంత నాకు లైఫ్లో నాకు తమ్ముడు ఉన్నాడు, నా లైఫ్లో నాకు సపోర్ట్ చేయలేదు. నేను ఎంతో చేశా వాడి కోసం, ఎంతో చేశా, నాకు చేయలేదు. బట్ వెరీ గ్రేట్. నన్ను అశ్విని చూడబోదులా నా తమ్ముడు అలా చూస్తాను. ఎంతో ఇప్పుడు ఏంటంటే అంత హార్డ్ వర్కర్. నేను ఆట చూశాను. అక్కడి నుంచి వేదిక ఈ స్టేజ్కి ఉన్నారంటే అది ఎగ్జాంపుల్. నా అబ్బాయి చూడాలనే పిలిచాను అశ్విన్. ప్లీజ్ గివ్ ద క్లాప్స్ టు అశ్విన్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అశ్విన్. నాకు ఇక్కడ వచ్చిన వాళ్ళు నాకు అవసరం అనేది పిలిచాను. సో హ్యాపీ ఆడియన్స్. 14th February, డోంట్ మిస్ ఇట్. అమ్మ రాజశేఖర్ బ్యాక్.